చంద్రగిరి నియోజకవర్గంలో మినీ మహానాడు ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే పులివర్తి నాని తెలిపారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్నామని తెలిపారు. ప్రధాన రోడ్లతో పాటు గ్రామీణ ప్రాంతాలకు వెళ్లే రోడ్లను సైతం అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. నియోజకవర్గంలో మునుపెన్నడూ లేని విధంగా అనేక అభివృద్ధి పనులను చేస్తున్నామంటున్న ఎమ్మెల్యే పులివర్తి నానితో మా ప్రతినిధి రవివర్మ ఫేస్ టు ఫేస్. చంద్రగిరి నియోజకవర్గంలో పులివర్తి నాని గెలిచిన పెదప మొదటిసారిగా మనీ మహానాడు కార్యక్రమం జరిగింది. ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించింది. దాని పట్ల మాట్లాడేందుకు ఎమ్మెల్యే గారు మనతో పాటు వారిని సార్, ఇవాళ మనీ మహానాడు కార్యక్రమం మొదటిసారి మీరు ఎమ్మెల్యే అయిన తర్వాత నిర్వహిస్తున్నారు. ఏ విధంగా భావిస్తున్నారు? ప్రజల్లో ఎలా ఉంది సార్? ఈరోజు చంద్రగిరి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మొదటి మహానాడు జరపడం జీవితంలో మర్చిపోయిన సంఘటన. 30 సంవత్సరాల తర్వాత ఎమ్మెల్యేగా జరుపుకోవటం, అదేవిధంగా కార్యకర్తల పండుగ. ఈరోజు కార్యకర్తలు పెద్ద ఎత్తున నుండి ఏది మేమున్నాము నీ వెనకాలని ఒక సపోర్ట్ ఈరోజు ఇచ్చారు, ఎక్కడ తగ్గకుండా. ఇది నాకు సంతోషకరం. సార్, ఇవాళ ఈ అభివృద్ధి కార్యక్రమాల్లో ఏ విధంగా గతంతో పోలిస్తే ప్రజలు బాగా ఇబ్బందులు పడ్డారు, ఇప్పుడు ఎలా ఫీల్ అవుతారు? అభివృద్ధి క్రమేణా జరుగుతూ ఉంది, దీన్ని ఎలా భావించాలి సార్? 100% గతం పాలకుడు అతని కుటుంబ అభివృద్ధి, అతను తాయిలాల అభివృద్ధి తప్పించి ఎక్కడ కానీ నిజమైన పనులు చేయలేదండి. వాటన్నిటిని కూడా ఈరోజు మేము సుమారు 344 పనులు చేపట్టడం జరిగింది. 344లో 318 20 కంప్లీట్ అవుతుంది. ఇంకా మళ్ళీ ప్రపోజల్ పెట్టాం, ఎన్ని కూడా యుద్ధ ప్రాతిపాదికన జరుగుతూ ఉంది. 2029 ఎలక్షన్ పోవాలంటే 28కి మ్యాక్సిమం కంప్లీట్ చేస్తాం. సార్, ఎప్పుడు లేని విధంగా ఫస్ట్ టైం కడపలో మహాసభలు జరుగుతుంది, దీన్ని ఎలా భావించాలి? మీరు ఇక్కడి నుంచి ఏ విధంగా సన్నద్ధమవుతున్నారు? కడప ఉండొచ్చు, కర్నూలు ఉండొచ్చు, ఏదైనా ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల యొక్క గడ్డ మన ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. ఎక్కడైనా పెట్టుకుంటాం, కానీ కడపలో పెట్టుకుంటే అక్కడుండ మొన్న సీట్లు గెలిపించిన 10 సీట్లు గెలిపించిన కార్యకర్తల కోసం ఈరోజు పెద్ద ఆయన చిన్న ఆయన గారు పెట్టడం జరిగింది. ఇది మర్చిపోలేని సంఘటన. ఇక్కడి నుంచి కూడా మేము సుమారు 5,000 మంది వెళ్తున్నాం. ఇవాళ మినీ మహానాడు సందర్భంగా భారీ ఎత్తున సన్నద్ధమవుతున్నాము. కడపలో జరిగే మహానాడును అత్యంత వైభవంగా విజయవంతం చేసేందుకు తామంతా సన్నద్ధమవుతున్నామని చెప్పేసి ఎమ్మెల్యే పులివర్తి నాని స్పష్టం చేశారు. వీడియో జర్నలిస్ట్ నరసింహ, రవి ప్రైమ్ 9, తిరుపతి.